बेख्याल हैं अरे माशाअल्लाह सुभान अल्लाह सुभान अल्लाह వీడెవడో మన ఫోటోలు చేస్తున్నాడే. क्या कुदरत की देने बाप. పదవే. हेलो बाजू हटो जी. ఏయ్ మా ఫోటోస్ ఎందుకు తీస్తున్నావు? क्या बात कर रहे? ఫోటోస్ ఎక్కడ పెడదాం अरे అనుకుంటున్నావు? అది కాదు మేడం. అరే నా ఫోను అయ్యో అమ్మా అరే బచాओ బచాओ కాపాడండి ఇల్లు కొట్టేస్తున్నారు అయ్యో प्लीज 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 आया आया रे तू मेरे बेटे रुको बहन मेरे को बहना बोला तू. रुको बीवी मेरे को बीवी बोला तू. रुको भाभी मेरे को भाभी बोला तू. మా నంగి ఫోటోలు ఫేస్బుక్ లో పెడదాం అనుకుంటున్నావా? నువ్వు ఏమైనా ఐశ్వర్య రాయవా ఫోటోలు తీయడానికి? నేనెవరో తెలుసా? నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? రెడ్డి శ్రీరెడ్డి. ఇంకొకసారి అమ్మాయిల ఫోటోలు తీసావనుకో సెక్షన్ 840 కింద లోపలే ఇంచేస్తాను, జాగ్రత్త. नहीं करते जाओ जाओ. రే సెక్షన్ 420 విన్నాను కానీ ఈ 840 ఏంట్రా? అది శ్రీరెడ్డి ఏ సెక్షన్ అయినా పాసిబుల్. పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ మీ ఆయన ఏం బాగున్నారు. చేస్తున్నారు? అంత క్షేమమే. సరే గాని ఈ కాసుల పేరు చూసావా? చూశాను. ఎన్నేళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు నగలో ఉన్నాయి, పట్టుకుంటే పుట్టుకోమంటున్నాయి. ఏంటి గుండమ్మా తాళం చెవికి పెట్టుకున్నావు? మా ఇంట్లో గుంట నక్కలు ఎక్కడ పెట్టినా తీసేస్తున్నాయిలే, అందుకే ఇదిగో ఇలా పెట్టుకున్నాను. అవును, నేను చానాళ్ల తర్వాత మీ ఇంటికి వచ్చాను కదా, మీ ఇంట్లో సంగతులేంటి? నీకు తెలియందేముందే, పాపం నా కొడుకు జీవితంలో ఆనందం అనేదే లేదు. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల వాడి జీవితంలో ప్రశాంతత ఎప్పుడొస్తుందో ఏమో. అంజలి పుట్టిన చాన్నాళ్ళకి ఆది పుట్టాడు. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాడు. మొదటి కోడలు పేలకుండానే తుస్సుమంటే రెండో కోడల్ని తీసుకొచ్చాడు. అదేమన్నా వస్తా వస్తా ఊరికే వచ్చిందా? బై 1 get 1 ఫ్రీ లాగా లక్ష్మీ బాంబుని వెనకేసుకొచ్చింది. ఇక ఇంట్లో ఉన్న బాంబులు చాలవు అన్నట్టు నెల తక్కువగా 8 నెలలకే న్యూక్లియర్ బాంబు పుట్టాడు. అమ్మా ఏంటి గుండమ్మ ఏంటది? అయ్యో, ఇంట్లో అందరూ చెవిటి మేళాలు. నేను గట్టిగా అరిచాననుకో ఆయుష్ తగ్గిపోతుంది కదా, అందుకే ఈ ఏర్పాటు. ఏంటి బామ్మ? అబ్బా, మీ అమ్మ ఎక్కడ తగలబడిందే? పనిలో ఉంది. వెళ్ళి పిలుచుకురా పో. ఓహో, అబ్బో. ఏంటి గుండమ్మ ఈ లక్ష్మీ బామ్మ ఇంట్లోనే తిష్ట వేసిందా? దాని గురించి ఏమడుగుతావే? చెప్పులు కుట్టించుకుంటానని వెళ్ళి ఆ చెప్పులు కుట్టేవాడితో పారిపోయింది. వాడు దీని బాధ భరించలేక తన చెప్పుతో తనే కొట్టుకుని ఒక చెప్పుతో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేశాడు. ఆ రెండో చెప్పు ఇంతవరకు దొరకలేదు. అప్పటి నుంచి పేపర్ బాయ్ గాడి నుంచి ఏ బాయ్ కనిపించినా దీని గురించి అడుగుతున్నాను. ఎందుకు పెళ్లి చేసుకోమనా? అదే, ఆ పెళ్లి పేరు వినగానే వాడు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతున్నాడు. అత్తయ్య గారు, మీరు రేడియో రిపేర్ చేయించమన్నారుగా, అతను వచ్చాడు. ఏరా అబ్బాయి, నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం మన్ కీ బాత్ వచ్చినప్పుడు తెమ్మంటే ఇప్పుడు తెచ్చావేంటి? ఈ రేడియో పాటలు ఎక్కడ దొరకలేదమ్మా, రిపేర్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఏటి సేవలేటి? ఈ మధ్య వచ్చిన సర్వే ప్రకారం ముసలి వాళ్ళందరూ సెంచరీలు కొట్టేస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వయసులో ఉన్న వాళ్ళందరూ తొందరగా పైకి వెళ్ళిపోతున్నారు. సర్లే, ఎంతైందిరా? 200 అమ్మగారు. ఏంటి, రేడియో రిపేర్ చేసావా? హెలికాప్టర్ రిపేర్ చేసావా? 20 రూపాయలు వేస్తా. తీసుకుంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో. ఒక 100 అయినా. ఎక్కువ మాట్లాడావంటే అవి కూడా ఇవ్వను. ఎక్కువ మాట్లాడితే ముసలి అది కూడా ఇవ్వదురా బాబాయ్. ఇవ్వండి అమ్మగారు. ఏంటి కళ్ళతో భరతనాట్యం చేస్తున్నావు? వెళ్ళి రెడ్ బుల్ దా, వెళ్ళు. అమ్మా ఏంటిది? అరే అరే, ఇది బామ్మదరా, చూసిందంటే చంపేస్తుంది. ఆ 100 ఏళ్ల ముసల్దానికి ఈ రెడ్ బుల్ ఎందుకే? అయ్యో, గట్టిగా మాట్లాడకరా, అది వినిందంటే మన పని అంతే. అయ్యో, ఆ ముసలి పిలుస్తుందిరా. ఒక్క నిమిషం అత్తయ్య గారు. ఏంటి ఓపెన్ చేసి ఉంది? కొంపతీసి విషంగానే కలిపావా? అయ్యో, విషం కలపలేదా? కొంచెం తాగమ్మా. నేనా? తాగు. ఆపు. మొత్తం తాగేద్దామనేనా? ఇటువు, ఇవ్వు. అబ్బో,
తిప్పులాడి ఏమా అంజలి బామ్మగారు నిద్రలేచారా? బామ్మగారు పైనే ఉన్నారండి బాబాయ్ గారు. రండి మనం లిఫ్ట్ లో వెళ్దాం. సరే సరే. అమ్మా అంజలి, ఆ? అమ్మకు తెలిసిందంటే చంపేస్తుంది. ఆ లిఫ్ట్ కట్టించింది నీకోసం. ఆ లిఫ్ట్లో ఎవరైనా ఎక్కారని తెలిస్తే మా పని అయిపోయినట్టే. అర్థమైంది సార్, మీకంత రిస్క్ ఎందుకులేండి, నేనే మెట్లెక్కి వెళ్తాను. ఆరోగ్యం కూడా. నమస్కారం గుండమ్మ గారు. రారా కూర్చో. పర్లేదులేండి. ఇదిగోండి మీరు చెప్పినట్టుగానే ట్యాక్స్ ఫైల్ చేశాను. కాకపోతే ఈసారి మనం ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలండి. ఎందుకు? ఎందుకంటారేమిటండి, ఇన్నాళ్ళు మీ పెద్ద మనవడకు పుట్టిన 3 పిల్లల్ని, చిన్న మనవడకు పుట్టిన 2 పిల్లల్ని ఆ ఖర్చులన్నీ కలిపి ట్యాక్స్ లో చూపించాను. ఇకపోతే అవి ఇవి తీసేయంగా మిగతా డబ్బులు మనం ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. ఓ పని చేయరా, ఈసారి ఇద్దరికి 5 పిల్లలని చెప్పిరా. 5 పిల్లలా? ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? వాళ్ళు పిల్లకాయలనుకున్నారా కుక్క పిల్లలనుకున్నారా? ప్రతి 3 నెలలకి కంటానికి మనుషులు 9 నెలలు పడుతుంది. ఏంట్రా భయపెడుతున్నావా? ఎవరైనా దావూద్ ఇబ్రాహింకి భయపెట్టగలిగారా? వాడు పాకిస్తాన్లో కూర్చొని దొరకట్లేదు, ఈయన ఇక్కడ కూర్చొని ట్యాక్స్ వాళ్ళకి దొరకట్లేదు. ఏంటి నా గురించి ఏమన్నా తిట్టుకుంటున్నావా? లేదమ్మా, ఎంత మాట అన్నారమ్మా. అయినా నేను మిమ్మల్ని తిట్టగలనా చెప్పండి? అయినా నేను మీకంటే చిన్నవాడిని. ముందా కాగితాలు తీసి జాగ్రత్తగా పెట్టండి. అలాగే పెడతా. ఉన్నమ్మ గారు, చిన్న విన్నపం. అదే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ భీమవరం ప్లాట్ రేటు గురించి కొద్దిగా మిమ్మల్ని ఆలోచించమన్నాను. ఆలోచించారా? ఆ ల్యాండ్ రేటు 3 కోట్లు. 3 కోట్ల అంటే కొద్దిగా రేట్ ఎక్కువైనట్టుంది. ఇంకొకసారి ఆలోచించకూడదు? ఎక్కువైందా? ఇంకొకసారి. సరే కావాలంటే 5 కోట్లు. ఏంటండి ఇందాక 3 కోట్లు అన్నారు, వెంటనే ప్లేట్ ప్రయాణం చేసి మళ్ళీ 5 కోట్లు అంటున్నారు. వయసు పైన పడుతోంది కదా, కొంచెం మతి మరపు వచ్చిందిలే. ఇది ఎట్టగా కుదిరేటట్లేదు. ఒక పని చేద్దాం బామ్మగారు, ఎందుకంటే ఈ రేట్ ఎట్టగా కుదిరేటట్లేదు. పోనీ లీజుకి ఇచ్చే పద్ధతి ఏమైనా ఉందా? అల్లూరి సీతారామరాజుకే లీజుకి ఇవ్వలేదు, ఇక నీకు ఇస్తానా? ఓ ఇంకా సరిపోయినట్టే. అల్లూరి సీతారామరాజు కాలం నుంచి ఉందా ఈ ముసల్దా? వాడికేమో వెండి ప్లేటు, నాకేమో గాజు ప్లేటు. నాకు అలాంటి ప్లేట్ కావాలి. తల్లులు మ్యాచింగ్ లేరు గానీ ప్లేట్లు మ్యాచింగ్ కావాల్సి వచ్చినాయా? అయినా ఏంటిది వంకాయ కూర? చత్ నాకొద్దు. అత్తయ్య ఏంటిది? మీరే నచ్చ చెప్పాల్సింది పోయి ప్లేట్ ఇసిరేస్తారా? ప్రతి దానికి వాడిని వెనకేసుకురాబట్టే ఇదిగో ముండిగా తయారయ్యాడు. ఏంటి సాయి, అక్కంత ప్రేమతో పెడితే ప్లేట్ అలా పక్కకు నెట్టేస్తున్నావు? అది ఆది కక్క, నాకు కాదు. అవునరా, నీలాంటి ఎదవలకి బంధాలు విలువలు ఏం తెలుస్తాయి? అందరూ నా కొడుకునే అనండి. అయినా ఈ సుందర్ గారు ఇంట్లో ఖాళీ కూర్చొని తింటుంటే ఎవరేం మాట్లాడరే? ఆది ఇంకొకసారి మా అక్క బాబా గురించి అన్నావో తోలు తీసేస్తాను. ఆది ఏంటిది? నా కొడుకు మీదే చేయేస్తావా? రారా. రామా వద్దు. వదిలే అక్క. ఆది ఆది ఇది డైనింగ్ టేబుల్ లా లేదు, కిక్ బాక్సింగ్ రింగ్ లా ఉంది. వాడొక నెల తక్కువ వెధవ, వాడి మాటలేం పట్టించుకోక బాబు, నువ్వు తిను. ఏమయ్యా, నీకు మేకడా వెన్నముద్దలు పెట్టి తొందరగా పైకి పంపించాను, అదృష్టవంతుడివి. లేకపోతే ఈ భాగోతం చూసి నాతో పాటు నువ్వు బాధపడాల్సి వచ్చేది. కర్మ. అన్నం నాకు చాలు. నీకు కాదే, నాకు. అబ్బో వయ్యారం. ఏమండి, మీరు కడుపు నొప్పి అని చెప్పి ఇక్కడికి వచ్చి కింద జరిగిన డ్రామాని మిస్ అయ్యారు. మీ మొదటి భార్య పిల్లల కళ్ళెప్పుడు సాయిగాడి మీదే ఉన్నాయి. ఆదిగాడు చదవకపోయినా ఏమనరే, సుందర్గాడికి జాబ్ లేకపోయినా దానికి మీ అమ్మ పంచపక్ష ప్రమాణాలు పెట్టి మేపుతుంది. సాయిగాడు మన ఇద్దరు రక్తం పంచుకుని పుట్టినోడే కదా, వాడు బిజినెస్ పెట్టుకుంటానని ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కదా. మీ అమ్మకి మాత్రం చేతులు రావట్లేదు. వాళ్ళు వెళ్ళిపోతానన్నా మీ అమ్మ మాత్రం వాళ్ళని వెళ్ళనియట్లేదు. వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగం వస్తుందో, వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారో వాళ్ళతోనే అనుకుంటే నాకు మీతో కూడా సుఖం లేకుండా సుప్రియా, మీ అమ్మగారు ఆస్తి మొత్తం ఆవిడ చేతిలో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తుంది. ఏ ఒక్క రూపాయి కావాలంటే వెళ్ళి ఆవిడ అడగాల? ఏమండి, నేను విసిగిపోయినానండి. ఏదొకటి తేల్చేయండి, మన వాట మనకిచ్చేయమని చెప్పండి. సుప్రియా, సుప్రియా,
ఏమైందిరా? ఉందిలేరా మా ఇంట్లో ఒక ఒలింపిక్ డిస్క్ త్రోవర్. షేర్స్ గురించి అడగవా? డబ్బులు అడిగితే కుక్క తోక మీద కాలేస్తే ఎలా అరుస్తుందో అలా అరుస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఇంకా నీకు ఇదే ఫైనల్, లేకపోతే చెప్పు, నేను వేరే పార్ట్నర్ చూసుకుంటాను. వద్దురా, నేనే చేస్తారా. ఇఫ్ యూ వాంట్ మనీ దెన్ ఐ విల్ పే. ఎంత? 20%. 20% అంటే నేనే వెళ్తాను, నీ ఇష్టం. నానా, ఏంట్రా? నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు 10 లక్షలు కావాలి. ఏం బిజినెస్ రా? షేర్స్ బిజినెస్ నానా. నీ ఫ్రెండ్ నేను మోసం చేస్తాడ్రా. ఏమీ తెలియకుండా అంత బిజినెస్ చేయకూడదు. నాకు అవన్నీ తెలియదు నానా, నాకు 10 లక్షలు కావాలంతే. అయ్యో, నాకే గతి లేదురా. నేనెక్కడి నుంచి తీసుకున్నాను అంత డబ్బు? వెళ్ళి మీ నాయనమ్మని అడుగు పో. మీ నాయనమ్మని అడుగు. 10 లక్షలు కావాలట. 10 లక్షలు. చిల్లి గవ్వ కూడా లేదు నా దగ్గర. బామా, ఆ? నాకు 10 లక్షలు కావాలి. దాన్ని చూడరా, కన్ను కొట్టి కోట్లు సంపాదించింది. నువ్వు కూడా అటువంటి చెయ్యి. ఇలాంటివి నేర్పించండి, వీడిని షీటీ వాళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆ పని చేసే కదే మా వాడిని పడేశావు. అడు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నా దగ్గరికే వస్తారు. వీళ్ళైనా కలుస్తారేమో కానీ వీళ్ళిద్దరు అసలు ఈ జన్మకు గలవరు. ఛీ! రేయ్, నీ కొడుకులు అసమర్థులే, ఎప్పుడు డబ్బు డబ్బు అని పీడిస్తున్నారు. ఏం చేస్తున్నావురా? నన్నేమైనా చేయనిచ్చావా నువ్వు? నేను చేతగాని వాడిని కాబట్టే నా కొడుకులు కూడా చేతగాని వాళ్ళలాగే మిగిలిపోయారు. అమ్మా, ఇక చాలు. ఇప్పటి వరకు నువ్వేం చేసినా నేనేం మాట్లాడలేదు. కొడుకుల్ని కంట్రోల్లో పెట్టలేకపోయాను. అసలు నేను మీకేం లోటు చేశానురా? ఎవరికైనా పెళ్లి రోజు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, కానీ నీ పెళ్ళానికి మాత్రం నెలకోసారి వస్తుంది. 12వ తారీఖు వస్తే చాలు నక్లెస్లు వడ్డానాలు అంటూ షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మీ బాంబు గురించి మీరెవరూ పట్టించుకోరు. దాని పెళ్లి ఎలా అవుతుందని నేను సతమతమైపోతున్నాను. ఇక ఆదిగాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. సాయిగాడు ఎప్పుడు ఏ తప్పు చేసి పేపర్లో పడతాడని టెన్షన్తో చచ్చిపోతున్నాను. అల్లుడేమో ఉద్యోగం దొరక ఇంట్లోనే ఉన్నాడు. అసలు ఇంతకంటే ఇంక నేను మీకేం చేయాలరా? చూడమ్మా, కొన్ని నెలల్లో నేను తాతయ్యని కాబోతున్నాను. రేపు వాడికి ఏమైనా కొనాలన్నా నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. చూడు, నీ రాజ్యంలో నీకు తప్ప వేరే వాళ్ళకి విలువ లేదు. ఇప్పటికైనా నాకు విలువిచ్చి డబ్బులు నా కంట్రోల్లో పెట్టు. లేకపోతే కోర్టులోనే తేల్చుకుందాం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ మాటలు వీడి నోట్లోంచి వచ్చినాయి కాదు, వీడి ఒంట్లో రెంటుకుంటున్నా వీడి పెళ్ళం మాట్లాడిస్తోంది. దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడో తెలుసా? చావు వచ్చినప్పుడు భయపడకుండా ఉండటానికి. ఆ నల్లకోట ఆయన ఇంకా రాలేదా? లాయర్ గారు వద్దాం అనుకున్నారు మేడం. తనకేదో చిన్న పని పడి నన్ను పంపించారు. ఏం పేపర్లు అవి? ఆస్తి మొత్తం రాసేసానురా. ఎవరికి అత్తయ్య గారు? ఈ ఇంట్లో సవ్యంగా నడుచుకునేది ఒక్కళ్ళే, వాళ్ళ పేరు మీద రాసేసాను. అంటే నేనా బామ్మ? నోరు మీవే అక్కుపక్షి. నా బంగారు తల్లి అంజలి పేరు మీద రాశాను. ఎంత మంచి పని చేసావు నానమ్మ. చాలే సంబడం. అలా ఎలా రాస్తారండి తన పేరు మీద? ఇది తరతరాల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు, ఫ్రీగా రాసివ్వడానికి. నేను నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకోవచ్చు. నువ్వు నాకు ఇచ్చిన విలువ ఇదే అన్నమాట. ఇన్నాళ్ళు నిన్ను చూసుకున్నందుకు నువ్వు నాకు బాగా గుణపాఠం నేర్పావమ్మా. నాకు తెలుసురా, మీరంతా ఈ ఆస్తి కోసమే కాసుక్కుతున్నారని. అమ్మా అంజలి, వచ్చి ఈ పేపర్ల మీద సైన్ చేయి. ఎందుకు నానమ్మా ఇలా చేసా? అక్క, ఫస్ట్ టైం బామ్మ మంచి పని చేసింది. నువ్వు వచ్చి సైన్ చే. అది నువ్వు ఉండరా. అవన్నీ ఆలోచించక నువ్వు వచ్చి సైన్ చే. పెన్ను.
తాతయ్య గారు అంతా దానికే రాశారు, మరి మాకేం ఇవ్వరా? మరి నాకేం రాసిచ్చారు? నీకెందుకు ఇస్తారు? నువ్వు మా అమ్మ మొదటి భర్త కూతురువి. ఏంటి మీరందరూ ఒక తల్లి పిల్లలు కారా? ఆగండి, నేను మీకు మొత్తం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈమె మా అమ్మ మొదటి భర్త కూతురు, వాడు మా నాన్న మొదటి భార్య కొడుకు, తను మా నాన్న మొదటి భార్య కూతురు. వీళ్ళిద్దరి అసలు కొడుకు నేను, కాబట్టి ఆస్తికి వారసుని కూడా నేనే. నోరు మీరే అపరిచితుడా. ఇదిగో అబ్బాయి, మేడం 2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయమని అలాగే అమ్మా, మీ లాయర్తో చెప్పు. ఉంటానండి. హలో కళ్యాణ్, ఆస్తి మొత్తం అంజలికి రాసిచ్చేసింది. ఇంకెవరు? మా 100 ఏళ్ల బామ్మ. అంజలి ఆ? అవి ఇస్తావా? వస్తున్నానండి. ఇదిగోండి. అక్క అది నాకు కూడా 20,000 క్యాష్ కావాలి. 20,000 ఎందుకురా? ప్లీజ్ అక్క ప్లీజ్. క్యాష్ లేదు, చెక్ ఓకేనా? సరే. థ్యాంక్ యూ అక్క. చూసావమ్మా, ఆస్తి మొత్తం వాళ్ళదయ్యేటప్పటికి ఇష్టం వచ్చినట్టు పంచుకుంటున్నారు. అవునే, ఆస్తి మొత్తం పెళ్ళాం చేతిలోకి రాగానే వీడి ఆశలకు రెక్కలొచ్చేసినాయి. అయినా ఈ ఆదిగాడికి 20,000 అవసరం ఏమొచ్చిందో. ఇలాగే జరిగిందనుకో, లాస్ట్కి మనకు మిగిలేదు చిప్పే.